హాయ్ అండి, బాగున్నారా? కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి వీక్షకులందరికీ. ఈరోజు ఒక 10 బ్లౌజెస్ ఈజీగా మిస్టేక్ లేకుండా ఎలా స్టిచ్ చేస్తే అసలు ఎలాంటి మిస్టేక్ ఉండదు, అన్ని బ్లౌజులు ఒకేలా వస్తాయనేది మీకు చెప్తానండి. నేను ఇప్పుడు కటింగ్ చేసే కస్టమరు నాకు ఫస్ట్ 2 బ్లౌజెస్ ఇచ్చారు, లైనింగ్ బ్లౌజెస్ అవి. తర్వాత ఒక ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. ఆ ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఫస్ట్ స్టిచ్ చేసి ఇచ్చాను. ఇచ్చాక ఫిట్టింగ్ అంతా బాగుంది, బాగా స్టిచ్ చేశారండి అని ఒక 10 బ్లౌజెస్ తెచ్చారండి. ప్లెయిన్ బ్లౌజులే 10 బ్లౌజులు తెచ్చి స్టిచ్చింగ్ చేయమని ఇచ్చారు. డైలీ వేర్కి యూజ్ అవుతాయండి అని. టీచర్ అనమాట ఆవిడ. అయితే ఇప్పుడు ఈ ఐడియా మీకు యూజ్ అవుద్ది అనిపించింది. 10 బ్లౌజెస్ కూడా ఈజీగా ఏ మిస్టేక్ లేకుండా మనం చేసే ప్రతి బ్లౌజు సక్సెస్ఫుల్గా నీట్గా రావాలి, ఒకేసారి కటింగ్ అయిపోవాలి అని అంటే టైలర్స్కి ఎవరికైనా ఈజీగా తొందరగా ఎలా అయిపోద్ది, ఫిట్టింగు బాగుండాలి, ఫినిషింగు బాగుండాలి, కరెక్ట్గా ఉండాలి అని అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళ కోసమేనండి ఈ వీడియో. మీరు ఇంటి దగ్గర స్టిచ్ చేసుకునేవి అయినా సరే, డైలీ వేర్కి వేసుకునేవి వేసుకుంటారు కదా, అలాంటప్పుడు ఇలాగ ఒక 4-5 అయినా 10 అయినా సరే మీరు ఎన్ని వేసుకున్నా సరే కత్తిరిలో షార్ప్గా ఉండాలి. కత్తిరి షార్ప్గా ఉండి మీరు 10 బ్లౌజెస్ అయినా ఒకేసారి వేసి కటింగ్ చేసుకోవచ్చు. ఏ మిస్టేక్ రాదు ఈ మెథడ్లో చేస్తే. మీరు ఓపెనింగ్స్ మనకి ఆపోజిట్లో ఉండేటట్టు, ఫోల్డింగ్ మన వైపు ఉండేటట్టు క్లాత్ని పరుచుకొని ప్రతి క్లాత్కి ఐరన్ అనేది కంపల్సరీ చెయ్యాలండి. మీరు ఎన్ని బ్లౌజులు వేసుకుంటున్నారో అన్నీను, అంటే కటింగ్కి ఎన్ని బ్లౌజులు పెట్టుకుంటున్నారో అన్ని బ్లౌజులకి ఐరన్ అనేది 1 by 1 వేసి మీరు నీట్గా ఐరన్ చేయాలి. ఐరన్ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ముడతలు అయితే రాకూడదు ఎక్కడనో. అంటే కొన్ని దగ్గర బ్యాక్ పార్ట్ దగ్గర గట్రా ఆ ఫోల్డింగ్ ఎక్కడైతే వస్తుందో అక్కడ మడతలు వస్తాయి కదా, ఆ మడతలు లేకుండా మీరు నీట్గా చేసుకుంటే ఇది సక్సెస్ఫుల్గా ఉంటుందండి. ప్రతి బ్లౌజు నాకు ఈ కస్టమర్ ఏం చెప్పారంటే అన్ని బ్లౌజులు ఒకేలా స్టిచ్ చేయాలి అన్నారు. అంటే చిన్న హ్యాండ్స్కి చిన్న పఫ్ పెట్టాలి, రౌండ్ నెక్ పెట్టి స్టిచ్ చేయండి మేడం అని చెప్పారు. అందుకు నేను ఇలా అన్నీ ఐరన్ చేసి నేను కటింగ్ చేస్తే, కటింగ్ ఏంటంటే నాకు ఈజీగా అవుద్ది. నాకు కటింగ్ ఈజీగా ఉండాలి, ప్లస్ నాకు టైం సేవ్ అవ్వాలి. అందుకని నేను ఈ మెథడ్లో చేస్తాను ఎప్పుడైనా సరే. ఎక్కువ ప్లెయిన్ బ్లౌజులు వచ్చాయంటే ఇగోండి అన్నీ వేసేస్తున్నాను కదా, అన్నీ వేసాను మ్యాక్సిమం. ఇగోండి 10 బ్లౌజెస్ ఇవి. అలా నీట్గా ఫోల్డింగ్ పెట్టుకొని ఐరన్ చేసాక కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అని మనకి ఫోల్డింగ్ ఉండే వైపు అవి కరెక్ట్గా ఉండాలండి. ఫోల్డింగ్ అన్నీ ఒకే వరుసలో రావాలి. ఒకే వరుసలో వస్తే మీకు మిస్టేక్ లేకుండా వస్తుంది. ఆ ఒక్కటే చూసుకోవాలి మీరు. ఆ ఒకటి చూసుకుంటే కరెక్ట్గా, అంటే మీరు ఇక్కడ ఏమైనా తేడాగా ఎక్కువ తక్కువ చేశారనుకోండి, అది బ్లౌజ్లో ఎలాంటి ప్రాబ్లం తెస్తుంది అంటే, ఈ ఫోల్డింగ్ దగ్గర కరెక్ట్గా మీరు ఐరన్ చేయకుండా లేదా ముడతల్లాగా ఉన్నట్టు గట్రా పెట్టేశారంటే డీప్ నెక్ని ఓవర్ డీప్ అయిపోద్ది అనమాట. మినీ బ్రాడు ఓవర్ బ్రాడ్ అయిపోద్ది. అదొక్కటి గమనించండి. మీరు చిన్న అంటే 2 పాయింట్స్ డిఫరెన్స్ కూడా అది పెద్ద డిఫరెన్స్ లాగా అయిపోద్ది. బాగా ఓవర్ డీప్ పెట్టేశారు లేదా బ్రాడ్ పెట్టేశారు అనే కంప్లైంట్ అయితే కంపల్సరీ వస్తుంది. అక్కడ ఫోల్డింగ్ దగ్గర మాత్రం మీరు కరెక్ట్గా చూసుకోండి. నేను ఆల్రెడీ కటింగ్ చేసాను లైనింగ్ బ్లౌజ్ అన్నాను కదా, అది పెట్టానండి. పెట్టి మార్కింగ్ చేసుకుంటున్నాను. కాకపోతే మీకు చూపిద్దామని మార్కింగ్ అయితే చేశాను, కానీ మళ్ళీ కొలతలతో చూపిద్దాం అనిపించింది నాకు. అందుకు అది లైనింగ్ బ్లౌజ్ కదా, ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. నేను ఇప్పుడు స్టిచ్ చేసేవి ప్లెయిన్ బ్లౌజెస్ కాబట్టి నేను ఆ బ్లౌజ్లో 1 ఇంచ్ మైనస్ చేసుకుంటున్నాను. మీకు ఫోల్డింగ్ పెట్టాను కదా, అర్థమయ్యే ఉంటుంది. ఇవ్వండి
కాకపోతే వేసేద్దాము నాకు స్పీడ్‌గా అయిపోద్ది అని అనుకున్నాను ఫస్ట్ అయితే. తర్వాత ఇంత చేస్తున్నాను కదా వీడియో, కాకపోతే మొత్తం మెజర్‌మెంట్స్‌తో సహా చెప్దాము అని అనిపించింది మళ్ళీ. అప్పుడు మళ్ళీ కొలతలు తీసుకున్నట్టు పెడుతున్నానండి. ఇది 29 సైజ్ బ్లౌజ్ అండి. ఈ 29 సైజ్ బ్లౌజు ఇది చంక రౌండ్ అండి. అంటే కింద బాటమ్ లెవెల్‌లో తీసాను కదా, మళ్ళీ మొత్తం మీకు చెప్తాను ఎలా చేసాము ఏంటి అనేది. 29 బ్లౌజ్కి కింద ఫోల్డింగ్ పెట్టుకోవడానికి నేను బ్లౌజు ఏ బ్లౌజ్ అయినా మ్యాక్సిమం క్లాత్ ఉంటే డైరెక్ట్గానే నేను ఫోల్డింగ్ చేస్తానండి. ఆ డైరెక్ట్ ఫోల్డింగ్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే, అంటే ఎప్పుడూ ఒకేలా ఉన్నాం కదా, ఇది ప్లెయిన్ బ్లౌజులు పర్వాలేదు, కానీ ప్లెయిన్ బ్లౌజులు కూడా నాకు ఇదే అలవాటుగా చేస్తాను. ఎవరు కంప్లైంట్ కూడా చెయ్యరు. అంటే నడుము దగ్గర ముక్క రివర్స్ చేయండి అనేసి నాకు ఎవరు చెప్పరు కూడా ఉన్నా. దానివల్ల బెనిఫిట్ మనం ఎప్పుడైనా టైలరు మనం చేసే పని వల్ల బెనిఫిట్ ఏంటి అని వాళ్ళకి చెప్పగలిగే టాలెంట్ మనకుంటే మనం చేసే పనిలో మైనస్లు అనేవి వాళ్ళకి కనిపించవు. అది అసలు మైనస్లు కావన్నమాట, ప్లస్లే. అందుకు వాళ్ళకి మనం చేసే పని మనం ఎందుకు ఇలా చేసాము అంటే, ఏ పీసు ఈ పీసు ఇలా అతికారండి, మేము వేరే దగ్గర స్టిచ్ చేసేటప్పుడు ఇలా చేశారు, అది నీట్గా ఉంది, మీరు ఇది చేశారు కానీ ఇది కొంచెం అంటే చూడడానికి అంత నీట్గా అనిపించలేదని చెప్తారు. కానీ అది నీట్గా ఉండడానికి, కంఫర్టబుల్గా ఉండడానికి డిఫరెన్స్ ఉంటుంది కదా. ఇలాగ చేసుకుంటే ఏంటంటే మీరు నడుము ఎప్పుడైనా సరే పైకి ఎక్కేసింది, ఒక్కసారి బై మిస్టేక్ మనం చేసేవి క్లాతుల వల్ల డిఫరెన్స్ వల్ల కూడా కొంచెం అన్నీ ఒకేసారి స్టిచ్ చేసినా, అప్పుడప్పుడు స్టిచ్ చేసినా ఎలా అయినా చిన్న తేడా అనేది నడుము పైకి ఎక్కింది అనే కంప్లైంట్లు వస్తాయి కదా. అలాగ వచ్చేటప్పుడు కూడా మనం ధైర్యంగా వీటిని సక్సెస్ఫుల్గా చేయగలుగుతాము. అదండి, నేనైతే ఆల్రెడీ బ్యాక్ కట్ చేస్తాను కదా, ఆల్రెడీ కొలతలు కూడా నేను వేసానండి ఎలాగనేది. చంక రౌండ్ 5.5 తీసుకున్నాను. ఈ 29 సైజులు ఎవరికైనా సరే 7.5 చంక రౌండ్ అయితే సరిపోద్దండి. చంక రౌండ్ 7.5 ఉండి 3 ఇంచెస్ ఖర్చుల్లోకి తీసుకుంటాం కదా, ఆ 3 ఇంచెస్ ఖర్చులు కూడా 1 ఇంచు డాట్స్ కోసము, 2 ఇంచెస్ ఖర్చుల కోసము ఉంటుంది. నేను షేప్ పొడవు కూడా చూడండి అక్కడ రాశాను, 12.5 తీసుకున్నాను. ఎవరికైనా బ్యాక్ ఉండే పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి అస్సలు సంబంధమే ఉండదండి. మనం చేసే అంటే ఎన్ని విధాలుగా మారుతాయి బ్లౌజులు షేపు మనకి అనేది. కొందరికి డీప్ నెక్ పెట్టేటప్పుడు షేప్ సైజు చిన్నదైపోద్ది, చిన్నదిగా పెట్టవలసి వస్తుంది. కొందరు ఓవర్ డీప్ వేసుకుంటారు, వాళ్ళకి ఇంకా చిన్నది పెట్టవలసి వస్తుంది. అంటే హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా 12.5 సరిపోద్ది. 34 సైజు ఉన్న వాళ్ళకి కూడా ఈ 12.5 అనేది షేపు హైట్ అనేది సరిపోద్దండి. మన కస్టమర్ ఇచ్చే బ్లౌజు మనం చెక్ చేసి మనం గ్రహించగలిగితే మనకు ఆ మిస్టేక్లు ఎక్కడ ఎలా చెయ్యాలి ఏంటి అనేది కూడా మనకు అర్థమైపోద్ది. ఒకసారి వింటే వచ్చే వర్క్ అయితే టైలరింగ్ కాదండి. మనం ప్రతిదీ పాయింట్ టు పాయింట్ మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ నేర్చుకోవాల్సింది టైలరింగు. ఇదండి, నేను ఫ్రంట్ పార్ట్కి నెక్ రౌండ్ 5.5 తీసుకున్నాను, ఉక్సులు పట్టే దగ్గర 5.5 తీసుకున్నాను. ఇది 29 బ్లౌజ్ కాబట్టి నేను షేప్ దగ్గర వచ్చే కరువు ఉంటుంది కదా, ఆ కరువు అయితే 2 ఇంచెస్ 9 పాయింట్స్ పెట్టుకుంటాను. నేను ఏ బ్లౌజ్ అయినా సరే షేప్ దగ్గర ఎవ్వరు ఇప్పుడు వరకు కంప్లైంట్ అనేది ఉండదండి నా దగ్గర. షేప్ కరెక్ట్గా లేదు, సైడ్ అయిపోయింది అని ఎవరు నాకు చెప్పలేదు ఇప్పటి వరకు. నేను ఆ మెథడ్లోనే కట్ చేస్తాను కాబట్టి ఎవరికైనా సక్సెస్ అవుద్ది. నాకు అదే ధైర్యం అనమాట. ఎంత పెద్ద షేపు ఉన్న వాళ్ళకైనా ఇది సక్సెస్ఫుల్గా సక్సెస్ అవుతాయండి. అందుకే నేను ఎవరికి మార్చను, వాళ్ళ సైజుని బట్టి వాళ్ళకి షేపు అనేది నేను మార్కింగ్ చేసుకుంటాను. వాళ్ళు ఎలాంటి బ్లౌజు, అందులో కూడా సైజ్ అనే కాదు, నడుము దించమన్నారంటే మళ్ళీ షేపు నడుము కొలత కూడా మారిపోద్ది. ఒక 1 ఇంచు 1.5 ఇంచు బాగా డీప్ నెక్లు గట్రా చెప్పారంటే నేను అందులోనే మోడిఫికేషన్ చేసుకుంటానండి.
అగోండి షేప్ దగ్గర నేను 2.5 తీసుకుంటున్నాను. కింద పార్ట్ దగ్గర మెయిన్ పాయింట్ డాట్ మిడిల్‌లో ఉండే ఉక్సులు పట్టీ దగ్గర కూడా 2.5 తీసుకుంటాను. ఇప్పుడు చంక రౌండ్ దగ్గర వచ్చే డాట్ ఉంటుంది కదా, దీనికైతే మీకు ప్రీవియస్ వీడియోలో నేను చూపించాను 3.5 3 తీసుకుండేదాన్ని కొన్ని షేపు పాయింట్స్కి. పైన చంక దగ్గర వచ్చే డాటు ఈ బ్లౌజ్కి మీరు అబ్జర్వ్ చేస్తే నేను 4 తీసుకున్నాను. 4 ఎందుకు తీసుకున్నాను అంటే షేప్ అనేది తక్కువగా ఉంటుంది, బ్లౌజ్ అనేది హైట్ ఎక్కువ ఉంటుంది, అందుకని నేను ఇలా తీసుకున్నాను. అందుకే అంటున్నానండి, మీరు ఎలాంటి బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నారో, ఎలాంటి షేప్ ఉన్న వాళ్ళకి స్టిచ్ చేస్తున్నారో అసలు బ్లౌజ్ చూస్తేనే మనకి మ్యాక్సిమం అర్థమైపోవాలి. ఇది ఇలాగా షేప్ ఉంటుంది అని మనం ఫ్రంట్ పార్ట్ చూడగానే మనం అబ్జర్వ్ చేయగలిగితే మనం ఎలాంటి బ్లౌజులు ఏ సైజు వాళ్ళకైనా మనం కరెక్ట్గా స్టిచ్ చేయగలం. ఇగోండి నేను అన్ని బ్లౌజులు ఒకేసారి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా నేను మళ్ళీ వెతుక్కొని కొలతలు పెట్టుకొని చెయ్యను. మార్కర్ వీల్తో నేను అలాగా మార్కింగ్ చేసి ఉంచిస్తే ఆ డాట్స్ అనేవి ప్రతి బ్లౌజ్ పార్ట్ మీద కూడా పడతాయి. అందుకు నేను అలాగ రఫ్ చేసి చేసుకుంటాను. చేసుకుంటే ఏంటంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి టైం వేస్ట్ అనేది అస్సలు అవ్వదండి. అది 10 బ్లౌజెస్ కదా, అసలు కట్ అవ్వట్లేదు అనమాట. అంటే 20 లేయర్స్ అనమాట అవి. అసలు కట్ అవ్వట్లేదని సపరేట్ చేసి చేయవలసి వచ్చింది. అదే గట్టిగా స్టిప్ అయిపోయి ఉంటాయి కదా, ఇలాంటివి చెయ్యాలంటే చేతులు కూడా స్ట్రాంగ్గా ఉండాలండి బాబు. అసలు చాలా గట్టిగా నొక్కవలసి వస్తుంది. మీకు వీడియోలో స్పీడ్ పెట్టడం వల్ల ఏంటంటే మీకు సింపుల్గా టిక్కుమంటే వచ్చింది అన్నట్టు ఉంటుంది, కానీ అంత ఈజీ ఏమీ కాదు. షార్ప్గా ఉండాలి కత్తెర కూడా. మనకి చూసారా మధ్య మధ్యలో అంటే 20 లేయర్స్ అవడం, మధ్య మధ్యలో డాట్లు మిస్ అయ్యాయి, లైట్గా కనిపిస్తున్నాయని మళ్ళీ ఆ కింద ఉండే పార్ట్లకు కూడా మళ్ళీ పడాలి కదా లేయర్స్కి కూడా అని నేను మళ్ళీ మధ్య మధ్యలో నేను చేసుకుంటున్నాను. అంటే రెండోసారి నేను కొలత అంటూ మరి పెట్టను, అన్ని బ్లౌజులు ఒకేలా వస్తాయి. ఎక్కడైతే చిన్న చిన్న ముక్కలు ఉన్నాయో అది జాయింట్లు పడతాయి అన్నమాట. అక్కడ ఆ జాయింట్లు పడే దగ్గర మనం జాయింట్ చేసుకుంటే సరిపోద్దండి. ఫిట్టింగ్లో అయితే ఎలాంటి డిఫరెన్స్ కూడా ఉండదు, అన్నీ ఒకేలా ఉంటాయి. ఇవ్వండి అన్నీ చేసాను ఆల్రెడీ. మనం చేసేటప్పుడు కూడా కటింగ్ అయిన తర్వాత మనం సపరేట్గా చేసుకుంటాం కదా, అది కూడా నీట్గా చేసుకుంటే మనకి తక్కువ టైంలో బ్లౌజు స్టిచ్చింగ్ అవుద్దండి. కొందరు ఏంటంటే గంటలో కుట్టేస్తాము, 40 నిమిషాల్లో కుట్టేస్తాము లైనింగ్ బ్లౌజు అంటారు. వాళ్ళు కటింగ్లో కేటాయిస్తారనమాట ఎక్కువ టైంని. నేను ఇది బ్లౌజు బుట్ట చేతిలో చిన్న పఫ్ పెట్టమన్నారు అన్నిటికి కూడా, అందుకు నేను పఫ్తో కలిపి ఇది 6 అయితే సరిపోద్ది. హ్యాండ్స్ పఫ్ మడతతో కలిపి నేను 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. అంటే 6 వస్తే 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటే 8 అవుద్ది కదా, అలా నాకు అదే సరిపోద్ది కాబట్టి నేను ఎక్కువ తక్కువ కూడా మొత్తం కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇవైతే 20 లేయర్స్ కాస్త 40 లేయర్స్ అయిపోయాయి. చాలా దలసరిగా ఉండి ఇలా కట్ చేసేటప్పుడు ఏంటంటే కొద్దిగా అలవాటుగా ఉండి చేస్తే పర్వాలేదు, కానీ లేకపోతే చేతులు నొప్పి వస్తుంది. కత్తిరి షార్ప్గా మాత్రం ఉండాలండి కంపల్సరీ. నేను ఈ మధ్యనే దారి పెట్టించాను కత్తిరి, అందుకే ధైర్యంగా చేస్తాను. కత్తిరి షార్ప్గా ఉంటే మనకి హ్యాండ్ మీద లోడ్ అనేది తక్కువ పడద్ది. నాకు చెంక దగ్గర వచ్చే రౌండ్ 7.5 అయితే సరిపోద్ది, చెంక కుట్టు అనమాట చెంక రౌండ్కి. అందుకు నేను అక్కడ పెట్టుకొని కరువు తీసుకుంటున్నాను. చూడండి గట్టిగా ప్రెజర్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. అదే మనం ఫింగర్స్ దగ్గర ప్రెజర్ ఇచ్చామనుకోండి ఫింగర్స్ నొప్పి వస్తాయి, అందుకే నేను కత్తిరికి ప్రెజర్ ఇస్తున్నాను. అదండి అలాగా డాట్స్ పెట్టుకుంటే మనకి ఈ లోపల వచ్చే పీసెస్ ఏంటంటే కొన్ని అంటే పన్నా తక్కువ ఉండేవన్నమాట కొన్ని. అలా కాకుండా నేను తీసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలు యాడ్ చేయవలసి వస్తుంది, అది అతి తక్కువ పీస్ అండి.
అలా చేసుకొని నేను స్టిచ్చింగ్ చేసినప్పుడు చేసుకుంటానని ఇప్పుడు షేప్ పీసులకి రెడీ చేస్తున్నాను. మనం ఎంతైతే డాట్ పెడతామో అంతని ఫోల్డింగ్ చేసుకొని అది ఎంత కొలత వచ్చిందని చూసుకుంటే 9 వచ్చిందండి నాకు. ఆ 9 మనం షేప్ బెల్ట్కి పెట్టేసి అన్ని బ్లౌజులవి షేప్ బెల్ట్లు అలా కట్ చేసుకోవాలి. నేనైతే మీకు ఒకటి కట్ చేసి చూపిస్తున్నాను. ఉక్సులు పట్టి వైపు వచ్చేవి 2.5. మళ్ళీ నాకు షేప్ దగ్గర 2.9 పెట్టుకున్నాను అన్నాను కదా, అక్కడికి డాట్ పెట్టుకొని పైన కింద నుంచి 2 పెట్టుకుంటే సరిపోద్ది. అంటే మనకి ఖర్చుండే వైపు 2.5, ఉక్సులు పట్టి వైపు 2.5 ఉండి మిడిల్లో డాట్ దగ్గర మాత్రం 2 ఉండాలి. 1/2 ఇంచ్ అనేది మనకు తక్కువ ఉండాలి. నేనైతే స్టిచ్చింగ్ చేసేటప్పుడే కట్ చేసి అలా పెట్టుకుంటున్నానండి. ఇవేంటంటే ఎక్కువ బ్లౌజెస్ కదా, అందుకు ఒకేసారి చేసేస్తే పని అయ్యిద్దని మీకు కూడా చెప్పినట్టు ఉంటుంది. అలాగా ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చేస్తే ఒక 1/2 ఇంచ్ అయినా ఎక్స్ట్రా ఉన్నట్టు పెట్టుకోవాలి మీరు. ఏమైనా క్లాత్ సాగేటప్పుడు కొంచెము ప్లెయిన్ బ్లౌజులు కదా సాగాయంటే ఆ డిఫరెన్స్ అనేది క్లియర్ అయిపోద్ది అనమాట. అదిగోండి అలా చేసుకొని అన్నిటిని కూడాను లైన్గా పెట్టుకొని దానిపైన పెట్టేసి మార్కింగ్ చేస్తే మీకు సింపుల్గా ఈజీ ప్రాసెస్లో మీకు ఎన్ని బ్లౌజులు అయినా సరే, అంటే మీకు కత్తిరి షార్ప్గా ఉండాలి కానీ డజన్ బ్లౌజులైనా 15 బ్లౌజులైనా ఒకేసారి కటింగ్ చేసుకోవచ్చు. కటింగ్ చేసాక స్టిచ్చింగ్ కూడా మీరు మార్కర్ వీల్తో ఇలా పెట్టుకుంటే మీకు అసలు మిస్టేక్ కూడా ఏమి ఉండదండి. అన్ని బ్లౌజులు ఒకేలా వస్తాయి. కటింగ్ ప్రాసెస్ కరెక్ట్గా ఉండాలి. మీరు చేసేటప్పుడు ఇలాంటి బ్లౌజులు అంటే ఒకేసారి ఎక్కువ బ్లౌజులు చేసేటప్పుడు ఒకేలాగా రావాలంటే స్టిచ్చింగ్లో కూడా చిన్న చిన్న టెక్నిక్స్ మనం ఫస్ట్ ఎలాగ టెక్నిక్ వాడామో అదే టెక్నిక్ ఆ 10 బ్లౌజెస్లో కూడా ఉండాలి. అప్పుడు కరెక్ట్గా వస్తుంది. నేను ఇప్పుడు మెడ రౌండ్కి వేసుకునే పీసులు క్రాస్ పీసులు తీస్తున్నానండి. 1 ఇంచు విత్ తీసుకొని నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. అన్నీ ఒకేసారి చేసుకోవాలి కదా, ఏదో అలాగలా చేసేస్తే కుదరదు. ఒక దగ్గర ఎక్కువ తక్కువలాగా వచ్చేస్తుంది. నేను సైడ్ ఉండే చిన్న క్రాస్ని తీసేస్తున్నాను. తీసేసి అన్నీ ఈవెన్గా రావాలి కాబట్టి నాకు ఎక్కడ మిస్టేక్ అనేది ఉండకూడదు, అందుకు నేను అలా తీసుకుంటున్నాను. అదండి ఇవి మొత్తం మనకి మెడకేసే రౌండ్ పీసులకి మొత్తానికి సరిపోతాయి. ఆ ఎక్స్ట్రా కొంచెం విత్తు ట్రయాంగిల్ షేప్లో ఉండిపోయింది కదా, దాన్ని చంక రౌండ్కి వేయడానికి సరిపోద్దని నేను ఉంచుకున్నాను. అలాగా ఇప్పుడు ఇచ్చే బ్లౌజులో ఇవి 80 పాయింట్ల బ్లౌజులు, కానీ ఎక్కడ మిస్ అవ్వలేదు. పఫ్ కాబట్టి కంప్లీట్గా అయిపోయింది, కానీ లేకపోతే పఫ్ లేకపోతే ఇది మ్యాక్సిమం చిన్న పీస్ మిగిలిపోద్ది కూడాను. ఎప్పుడైనా మీరు బ్లౌజులు స్టిచ్ చేసుకునేటప్పుడు చాలామంది చెప్తారు కదా, హై నెక్కలు అయితేనే మాకు నచ్చుతాయి అని. హై నెక్కలు ఇష్టపడే వాళ్ళు మ్యాక్సిమం మీరు ఏం చేస్తారంటే డీపు అంటే హై పెట్టుకొని నడుము దగ్గర కొంచెం దించుకుంటే జాకెట్లు లేకుండా ఉంటాయి కూడా. ఇదండి ఇలా చేశారంటే డీప్ నెక్కలు పెట్టుకునే వాళ్ళకైతే నడుము మెడ 2 దించుకున్నారంటే అవి జాకెట్లు కూడా పైకి లేకుండా ఉంటాయి. నడుము దించుకోవాలి, పైకి లెగుస్తున్నాయంటే మెడ కూడా దించాలి. కొద్దిగా డిఫరెన్స్ అయితే మెడ దించుకుంటే సరిపోద్ది, నడుము దించక్కర్లేదు. అదండి ఇలా చేశారంటే మీకు పర్ఫెక్ట్ కటింగ్ ఈజీ ప్రాసెస్గా అయిపోద్ది అనమాట. ప్రతిదీ అలాగా దేని పీసులు దానిలో పెట్టేసి మళ్ళీ కట్టేసాను కదండి, అదంతా వేస్టేజ్ అనమాట. చూసారా ఎంత ఈజీగా 10 బ్లౌజెస్ ఒకేసారి ఎంత ఈజీగా అయిపోయాయో. మీరు ఇలా చేసుకుంటే టైం సేవ్ అవుద్ది, మీకు యూజ్ అవుద్ది ఈ వీడియో అని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.